ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మాత్రం దేవుని మీదే నిరీక్షణ పెట్టుకున్నారు, దేవుని మీదే ఆశ పెట్టుకున్నారు, దేవుణ్ణే నమ్మి ఉన్నారు. అంత ఘోరంగా చట్టాలు చేయబడిపోయాయి. ఇక రాజు చేసిన శాసనానికి తిరుగుండదు, మళ్ళీ దాన్ని మార్చడానికి కూడా రాజు కూడా అధికారం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇక మేము అయిపోయాము అన్నటువంటి వేదన దుఃఖంతో వాళ్ళు కృంగిపోవాలి, కృషించిపోవాలి. ఎందుకంటే ఎడు తప్పించుకోలేని పరిస్థితి, ఎక్కడికి పారిపోలేని పరిస్థితి. ఇక ఒక్క మరణం కొరకు, ఆ దినం కొరకు ఎదురు చూడటమే తప్ప ఇక వేరే గత్యంతరం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మొర్దెకై, ఎస్తేరు, యూదులు అనేకులు ఉపవసించి 3 రోజులు అన్నపానాలు మాని కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.